ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు అంటే అయిన వాళ్ళు వస్తారో లేదో తెలియదు కానీ అతని స్నేహితుడు మాత్రం ఆ మరుక్షణమే అక్కడ వాలిపోతాడు. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవారిని ఎంతమందిని చూశారు. కానీ స్నేహితుడిని అతి కిరాతకంగా చంపుతూ అతని అరుపులు విని ఆనందపడ్డది మాత్రం ఇక్కడే చూస్తున్నాం. హైదరాబాద్ అల్వాల్ పరిధిలో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. యాప్రాల్లోని భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రణీత్ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్దున్న ప్రణీత్ను తన స్నేహితులు వచ్చి బైక్పై తీసుకెళ్లారు. అలా వెళ్లిన కొన్ని గంటల్లోనే ప్రణీత్కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. దీంతో హుటాహుటిన యాప్రాల్ మైదానానికి చేరుకున్న కుటుంబీకులు ప్రణీత్ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. అయితే అక్కడ ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. ప్రణీత్పై కర్రలతో దాడి చేసిన ఆనవాళ్లు ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రణీత్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. ప్రణీత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. అతని స్నేహితులే అతన్ని కొట్టి అతి దారుణంగా చంపేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రణీత్ స్నేహితులు గోవర్ధన్, జస్వంత్ గంజాయి విక్రయిస్తూ అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రణీత్ తన ఫ్రెండ్స్ గంజాయి విక్రయిస్తున్నారంటూ ఇతరులకు చెప్పాడు. విషయం బయటికి రావడంతో ప్రణీత్పై పగబట్టారు వారిద్దరూ. ఎలాగైనా సరే అతన్ని చంపేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ప్రణీత్ను యాప్రాల్ మైదానంలోకి తీసుకెళ్లి కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా అతని తలని గోల్డ్ పోస్ట్కి వేసి మరీ కొట్టారు. ఆ తర్వాత బైక్పై అతన్ని ఓ గంట పాటు తిప్పారు. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న స్నేహితుడిని చూసి వాళ్ళంతా కూడా పైశాచిక ఆనందం పొందారు. చివరికి ప్రణీత్కు యాక్సిడెంట్ అయిందంటూ అతని తమ్ముడికి ఫోన్ చేసి చెప్పి పరారయ్యారు. గాయాలను చూసి మేమే రికగ్నైజ్ చేసాము, అది యాక్సిడెంట్ కేసు అయితే కాదు, ఇది ఎవరో కొట్టారు చెప్పండి అంటే అప్పుడు రివీల్ చేశారు గోవర్ధన్ అని చెప్పి. గోవర్ధన్, జశ్వంత్ వీళ్ళు కొట్టారు అని చెప్పి రివీల్ చేశారు. అక్కడ నుంచి ఇంకా మేమేందంటే మా బ్రదర్ ఇంటెన్షన్లోనే ఉన్నాము, అతను కాపాడుకోవాలనే ఇంటెన్షన్లోనే ఉన్నాము. ట్రీట్మెంట్ అయితే చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ చేయండి అన్నప్పుడు ఆ డాక్టర్స్ చెప్పడం ఏంటంటే సివియర్ ఇంజురీస్ ఉన్నాయి, ఇది చేతితో కొట్టింది కాదు, బలమైన రాడ్తోటో లేకపోతే ఏదైనా కటకతోటో కొట్టింది, హెడ్ అంతా బల్జ్ అయిపోయి ఉంది, హెడ్లో ఇంజురీస్ ఉన్నాయి, బ్లడ్ క్లాట్ అయిపోయింది అని చెప్పి. కుమారుని మరణంతో అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికి అంది వచ్చిన కొడుకు విగత జీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లిదండ్రులు చూస్తూ తట్టుకోలేకపోయారు. తన కొడుకును చంపిన వాళ్ళను కూడా అలాగే చంపాలంటూ డిమాండ్ చేశారు. యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసిండ్రు. యాక్సిడెంట్ కాదు, నా తమ్ముని కొట్టి చంపినంటే వాళ్ళు కాదంటారు. కాదంటే మేము ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఫోన్ చేయగానే నేను ఏమీ చేయాలన్నా అయ్యా నా కొడుకు న్యాయం చేయని దండం పెడతాను. చూసారా, వాళ్లకు నిండా 20 ఏళ్లు కూడా లేవు. అప్పుడే గంజాయి, డ్రగ్స్ అంటూ తప్పు దారి పట్టారు. తప్పుడు పని వద్దన్న ప్రాణ స్నేహితుడే అత్యంత కిరాతకంగా హతమార్చారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.